హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సమ్మర్ స్పెషల్గా వాటర్ మిలన్తో మొహబ్బత్ కా షరబత్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. పేరు పలకడానికి చాలా కష్టంగా ఉన్న ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్ అండి. చాలా త్వరగా 2 మినిట్స్లో చేసేసుకోవచ్చు. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, పిల్లలకి మధ్యాహ్నం టైంలో ఇలా చేసి పెట్టారంటే చాలా కూల్గా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నేను చిన్న సైజ్ ఒక వాటర్ మిలన్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ వాటర్ మిలన్ని కట్ చేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ షర్బత్లో వాటర్ మిలన్ని ఎంత చిన్న పీసెస్గా కట్ చేసుకున్నామంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఈ జ్యూస్ కోసం మిక్సీ కూడా వేయాల్సిన పని లేదు. ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా ఇలా చిటికలో చేసి ఇచ్చేయచ్చు. ఇక్కడ నేను వాటర్ మిలన్ అంతా యూజ్ చేయట్లేదు, కేవలం సగం పుచ్చకాయతో మాత్రమే చేస్తున్నా. ఇలా వాటర్ మిలన్ పీసెస్ని వీలైనంత చిన్నవిగా కట్ చేసుకోవాలి. విత్తనాలు ఏమైనా ఉంటే తీసేసి 3 స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేశాను. ఇందులోనే ఒక 4 ఐస్ క్యూబ్స్ వరకు వేసేసి నానబెట్టిన సబ్జా గింజల్ని వేస్తున్నా. ఈ సబ్జా గింజలు ఈ ఎండాకాలంలో హెల్త్కి చాలా మంచిది, చలవ చేస్తుంది బాగా. కాబట్టి సబ్జా గింజల్ని ఒక 2 స్పూన్స్ వరకు వేసేసాను. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన మిల్క్ని ఒక 1 గ్లాస్ వరకు యాడ్ చేసా. కొందరు పచ్చిపాలనే యాడ్ చేస్తారు, నేను మాత్రం పచ్చిపాలను వేయకుండా కాచి చల్లార్చిన మిల్క్ని వేసేసాను. అంతేనండి, ఈజీగా మొహబ్బత్ కా షరబత్ రెడీ అయిపోయినట్టే. చల్లగా సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈ సీజన్లో వాటర్ మిలన్స్ ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి వాటర్ మిలన్తో డెఫినెట్గా ఈ షర్బత్ రెసిపీని ట్రై చేయండి, పక్కా మీకు కూడా నచ్చుతుంది. షుగర్ వద్దనుకునే వాళ్ళు షుగర్ ప్లేస్లో ఒక 2 స్పూన్స్ వరకు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.